కాపాడుకుందాం భారత రాజ్యాంగ స్ఫూర్తిని, కాపాడుకుందాం భారత ప్రజాస్వామ్యాన్ని. జై భారత్, జై భారత్, జై భారత్. ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఓట్లను అమ్ముకోవద్దని కోరుతూ పోస్టర్ రిలీజ్ చేసిన కార్యక్రమానికి తెలంగాణ యువజన సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి వారికి కూడా ఆ స్వతంత్ర ఫలాలు పేద ప్రజలకు అందడం లేదంటే కేవలం రాజకీయ అవినీతే కారణం. ఇందులో ముఖ్యంగా ప్రజలు కూడా ఓట్లని నోట్లకు అమ్ముకుంటే వాళ్ళు ఏదైతే పెట్టుబడిదారి రాజకీయం చేస్తున్నారో ఆ ఓట్ల ద్వారా డబ్బుల ద్వారా గెలిచి తిరిగి వాళ్ళు 100 కోట్లు పెట్టిన తర్వాత 1000 కోట్లు సంపాదించుకోవాల్సిన ప్రజలకు మంచి అవసరం లేదు. ఇప్పటికే చట్టసభల్లో పేదవాడు పాల్గొనే పరిస్థితి లేదు, కనీసం సర్పంచులలో కూడా గెలిచే పరిస్థితి లేదు, కనీసం మీ కౌన్సిలర్ వార్డు మెంబర్ లాంటి కౌన్సిలర్లు కూడా ఇలా పేదవాడు పోటీ చేసే పరిస్థితి లేదు. తెలంగాణ యువజన సంఘం నుంచి సూర్యాపేట ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఈ విలువైన ఓటుని అమ్ముకొని నాశనం చేసుకోకండి. ఎవరైతే ప్రజల పక్షాన నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే ఓటేయండి. మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి, ప్రజాస్వామ్యాన్ని పరీక్షించండి. మీరు మీ ఓటుని నమ్ముకుంటే వాడు గెలిచిన వాడు రేపు ఏదైనా మీరు పనిచేయమని అడిగితే నువ్వు ఆయన పుణ్యాన్ని ఓటేసినావు అని కూడా ప్రశ్నించే పరిస్థితి ఉన్నది. ఇంకొకటి, అన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. 2-3 రోజులు పేపర్లు చూస్తే నవ్వొస్తున్నది. నిజాయితీగా మీ పార్టీ జెండాలు మోసిన వాళ్ళు, మీకోసం సంవత్సరాల పాటు తిరిగిన వాళ్ళు ఇవాళ టికెట్లు అడిగేలోపు మీ కాడ పైసలు ఉన్నాయని అడుగుతారు. అయ్యా బాబు, మీ రాజకీయ సిద్ధాంతాలు నచ్చి మీ జెండాలు మోసి నిరంతరం మీ ఎమ్మడి తిరిగిన వాళ్ళు, నిజాయితీగా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఈరోజు మీ దగ్గరకు వచ్చేసి సీట్లు అడిగేలోపు మీ దగ్గర డబ్బులు ఉన్నాయని అడుగుతున్నారు కదా. మీ దగ్గర సంవత్సరాల పాటు తిరిగిన నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కేవలం ప్రజల్ని మోసం చేస్తూ అనేక రకాల దురలవాట్లు ఉన్నవాళ్ళు, వ్యాపారులు ఉన్నవాళ్ళు, ప్రజలు తప్పుదో పట్టించి దోపిడీలు చేసే వాళ్ళకు మీరు డబ్బులు ఉన్నాయనే పేరుతోటి, మూటలు ఉన్నాయనే పేరుతోటి, డబ్బు సంచులు ఉన్నాయనే పేరుతోటి మీరు సీట్లు ఇస్తే ఆ సీట్లను వాళ్ళు గెలుచుకొని ప్రజలకు చేసేది ఏమీ ఉండదు. దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకొని నిజాయితీగా ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకే సీట్లు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తించాలి. ప్రజలకు కూడా మీ దగ్గర డబ్బు సంచులతో వచ్చే వాళ్ళకి ఓట్లేకండి. ఏ రోజు మీ ప్రజల సమస్యలు పరిష్కరించకుండా, మీ సమస్యలు వినకుండా కేవలం డబ్బు మూటలతో మీ దగ్గరకు వచ్చి వాటిని పంచి మేము గెలుస్తూ అనుకునే వాళ్ళని మీరు ఈ ధనస్వామ్యాన్ని దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళని, ప్రజల కోసం పనిచేసే వాళ్ళని గెలిపేయండి. మీరు ఏ పార్టీ అయినా సరే ప్రజల కోసం పనిచేసిన వాళ్ళని గెలిపేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. యువతకు, విద్యార్థులకు కూడా ఒకటి తెలియజేస్తూ ఉన్నాం. ఓటుకు నోటుకు అమ్ముకోవద్దని, నోట్లకు అమ్ముడుపోవద్దని కోరుతూ మీరు కూడా చైతన్యం చేయండి. లిక్కర్ కూడా అమ్ముడుపోవద్దు, నోట్లకు అమ్ముడుపోవద్దు. విద్యార్థి, యువత, మేధావులందరూ కూడా ఈ చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వర్గాలు కూడా, అధికారులు కూడా దీంట్లో చైతన్యంలో భాగస్వామ్యం కావాలి. వాళ్ళకి అన్ని విధానాలు తెలుసు. ఎలక్షన్ కమిషన్ అప్పుడు తెలుసు డబ్బులు పంచొద్దు, మద్యం పంచుతాను. ఎన్ని ప్రాంతాలలో మద్యం పంచుతున్నారు, డబ్బులు పంచడంలో మీకు తెలియదా? కానీ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ నోట్లకు ఓట్లు అమ్ముకునే సంస్కృతి నుంచి ప్రజలు చైతన్యం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.